హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఐఎస్ సదర్న్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మైనారిటీల ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని మాధవీలత ఆరోపించారు. పాతబస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎన్నికల్లో పతంగి ఎగిరిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. సమస్యల్లో నుంచి నేనే నడుస్తున్నాను. ఇక్కడ ఈరోజు పొద్దున్న తిరిగాను, నేను కర్వాన్ తిరిగాను, అన్నీ తిరిగాను. ఆ బురద గుంటలు, ఆ చెత్త, ఆ చెదారం, ఆ భయంకరమైన ఏం జాతి ఈగలు, అవి డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్, మంచినీళ్ళలో డ్రైనేజ్ కలిసిపోవడం, నీళ్లు 4 రోజుల వరకు రాకపోవడం, ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ కాలనీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే. ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్ట్రిక్ట్కి టచ్ అవుతూ తెలుస్తోంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది. ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మాత్రం భయంకరం, అదొక శాపం. అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులు అంటాను.